నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి నమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యక్ష కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్నితి నామిని. నమో ఆచార్యపాదాయ నితాయ కృపప్రదాయ గౌరగదామదాయ నగరగ్రామదాయ నమః. ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామిని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. ఈరోజు చాలా మంచి రోజు. అంటే ఎప్పుడైతే కృష్ణ కథ చర్చిస్తామో అది అన్ని రోజులు మంచి రోజు, అది అన్ని గడియలు కూడా శ్రేష్టమైన గడియలనే శాస్త్రాలు చెప్పబడింది. అది కాకుండా ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు. ఎందుకంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ఒక గురుదేవులు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు ఈరోజు తిరుభావ దినోత్సవం. ఎందుకంటే ఇక్కడ వైష్ణవ ఆచార్య పరంపరలో తిరుభావ దినోత్సవాన్ని ఒక ఫెస్టివల్లా చేస్తారు. అలాగే ఆయుర్వేద తిథిని కూడా ఒక ఫెస్టివల్లా చేస్తారన్నమాట. కనుక ఈరోజు అన్ని కూడా మన ఆయనకి మంగళాచరణ మన టెంపుల్ జరిగింది, అందులో కూడా వెళ్ళి దాన్ని దర్శనం చేసుకొచ్చినాం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారిని సింహ గురువు అంటారన్నమాట. సింహం గురువు అంటే గురువులో చాలా ఆనెస్ట్గా చాలా గంభీరంగా ఉంటారన్నమాట. అటువంటి ఆయన ఒక కృపచేతనే మనకి ప్రభుపాదుల వారు లభించినారు. ఆయన ఒక కృపచేత మనకి ఈరోజు భగవద్గీత భాగవతం చదువుకునే అవకాశం వచ్చేదన్నమాట. ఇస్కాన్ సెంటర్లు ఎన్ని ఉందంటే 64 గౌడీ మఠాలు నిర్మించినారన్నమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. ఆ గౌడీ మఠం నుంచి దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి ఇస్కాన్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా 600 పైగా 600 పైగా ఇస్కాన్ మందిరాలంతా కూడా గౌడీ మఠం నుంచి వచ్చిన పిల్లలన్నమాట. కాబట్టి ఒకసారి మనం గురువు కూడా నమస్కరించుకుంటాం. హరే కృష్ణ 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 హరే రామ రామ రామ. శ్రీల ప్రభుపాద్ కీ జై. ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అంశం వచ్చి భగవద్గీత ఎన్నో శ్లోకం. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫలహేదుర్భో మాతేస్తు
కర్మని అంటే ఈ శ్లోకం గురించి మనం చర్చిస్తాం. ఎన్నో అధ్యాయము? వెతుకుతున్నారా? ఫోన్లో ఉంటుంది. ఫోన్ తీసుకో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చర్చించబడిన శ్లోకం వచ్చి 2వ అధ్యాయం 47వ శ్లోకం అండి. చాలా 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 ఇంపార్టెంట్. భగవద్గీత ఇది గీతాసారం అంటే భగవద్గీత సారం మొత్తం కూడా ఈ 2వ అధ్యాయం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం గుర్తించవలసింది భగవంతుడు మనకి లిబరేట్ చేయడానికి ఈ శ్లోకంలో చెప్పుంటాడు అన్నమాట. అందరూ చెప్పండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సుఖ కర్మణి. అలా ఈ యొక్క శ్లోకంలో ఏం చేయమంటాడు భగవంతుడు? ఇక్కడ కర్తవ్యం నిర్వర్తించు కానీ ఫలితం ఆశించవద్దు అనేసి సింపుల్గా చెప్పినామంట. కానీ ఈ భౌతిక ప్రపంచంలో దీనికి అనుకూలంగా మనం జరుపుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఏ పని చేసే కూడా మనకి నాకేంటి అంటాం. అందుకని ఏ పని చేయాలన్నా ఒక భార్య భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకా ఒక యజమాన పనివాళ్ళు కావచ్చు, ఏదైనా కూడా నాకేంటి మనం ఒక చిన్న పిల్లగాన్ని అంగడికి వెళ్ళరండి అతను పంపిస్తే కూడా అంగడికి ఒక పావాలనో ₹10 ₹1 ఇస్తే పూర్వంలో. ఇప్పుడైతే ₹10 ఇవ్వలేము, ఇస్తేనే వాళ్ళు అంగడికి పోతారు. ఎందుకంటే నేను ఏ పని చేయాలో కూడా నాకేంటి, నాకేం బెనిఫిట్స్ అంటే ఇక్కడ బెనిఫిట్స్ లేదు అంటాడు భగవంతుడు. నీకు బెనిఫిట్స్ కోసం ఎదురు చూడకూడదండి. కర్మణ్యేవాధికారస్తే, నువ్వు కర్మను ఉనర్చుట్టుకు నీకు అధికారం ఉంది కానీ దాని ఫలితం లేదంటే దాని అర్థం ఎవరంటే దాని ఫలితం తీసుకోవద్దని కాదు. నువ్వు ఎస్టిమేషన్ వేసుకుని నాకు అంత కావాలని మనం కోరుకోకూడదు. పని చేయాలా, దానికి ఏది దొరికితే అది తీసుకోవాలి, డిమాండ్ చేయకూడదని. ఏది దొరికితే అది. అంటే పూర్వంలో ఇక్కడ మన శ్రీకాళహస్తిలో గుడి కట్టేటప్పుడు ఆ గుడి నిర్మాణానికి పనిచేసే పని వాళ్ళంతా కూడా వాళ్ళు స్వర్ణముఖి నదిలో వాళ్ళు ఎంత కష్టపడితే అంత లోడుకుంటే అంత కాసులు వచ్చేదంట, అంత సొమ్ము వచ్చేది. స్వర్ణముఖిలో అంత బంగారు కాసులు తెప్పించేది. వాళ్ళు ఎంత కష్టపడితే అంత కష్టం తగ్గట్టుగా లోడ్ పెద్ద పెద్ద లోడ్ బాయిలర్ లోడ్ వేస్తే దండిగా వచ్చేదని కాదు, ఎవరు కష్టం తగ్గట్టు ఫలితం వస్తుందన్నమాట. స్వర్ణముఖి నదిలో మనకు సమీపంలో ఉందన్నమాట. చాలా అద్భుతమైనది. అలా కష్టానికి తగ్గ ఫలితం భగవంతుడు ఇస్తాడని దాని అర్థం. నువ్వు ఎంత కష్టపడినావో దాని తగ్గ ఫలితం నీకు ఇస్తాడు ఆయన. నువ్వు డిమాండ్ చేయకూడదు, మనం డిమాండ్ చేయకూడదు. కాబట్టి ఏం చేయాలి మనం? కర్మణ్యేవాధికారస్తే మా ఫలితం ఆశించవద్దు. ఫలితం అనేది నీ ఎంత కష్టపడితే అంత నీకు వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడున్న మోటివేషన్ ఎటువంటి తక్కువ కష్టపడాలా, ఎక్కువ లాభం కావాలని కోరుకుంటాం. అంతే కదా, బిజినెసే కదా, వ్యాపారమే కదా, ప్రతిదీ కూడా వ్యాపారమే. ఇప్పుడు భగవంతుడు దర్శనం పోతే కూడా ఏం చేస్తాము? దర్శనం చేసుకునేసి జీవులకు మనసు ప్రశాంతత కావాలంటే భగవంతుని దర్శనం చేసుకోవాలి. కానీ భగవంతుడి దర్శనానికి వెళ్తామే కానీ దర్శనానికి కాదు, మనకి ఏమి కావాలి లిస్ట్ ఆయనకి అప్పచెప్పడానికి పోతాం అనమాట. మనకేం కావాలా? నా కొడుకు ఉద్యోగం కావాలా, నా కూతురికి పెళ్లి కావాలా, ఈ సంథింగ్ ఏదో ఒకటి ఎడుతుంటాను. నా పిల్లలకి బాగా చదువుకోవాలా, మంచి ఇల్లు కావాలా, కారు కావాలా, బంగ్లాలు కావాలా, ఎక్సెట్రా 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 అనమాట. కానీ భగవంతుడు ఒక దర్శనం చేసుకునేసి, స్వామి నువ్వు ఎంతసేపు నిలబడుకున్నావయ్యా ఒక ఆవిడదంట తిరుమలలోకి వచ్చి స్వామి దర్శనం చేసుకునేసి అందరూ ఏదో కోరుకుంటే ఆమె ఏం కోరుకోకుండా వెళ్ళిపోతుంటే రామానుజాచార్య పిలుస్తారనమాట. ఏం పెద్ద ఆవిడ నువ్వు ఇంత వెళ్ళిపోతున్నావు ఏట? నేను కూడా కోరుకున్నానయ్యా. ఏం కోరుకున్నావు అంటే, స్వామి నీ పాదాలు ఇవ్వ, నీ కొద్ది ఒత్తుతాను, నేను చూపు నిలబడి ఉండవు అట్లా అడిగిందంట. ఏమడిగింది? బాలాజీ ఓ గోవిందా ఎంత టైం నిలబడుకున్నావు, నీ పాదాలు నచ్చుకోదా? ఎందుకంటే మేమంతా కొంచెం నిలబడలేం, మనం కూర్చోలేం, కొంచెం పనుకోలేం, ఏది మనం స్టాండర్డ్గా చేయలేం. ఎందుకంటే మనకు బాడీ దాన్ని సహకరించదు అనమాట. కానీ భగవంతుడు మన కోసం నించున్నాడు అనమాట. ఈ ప్రపంచంలోనే అతి తక్కువ నిద్రపోయేది వెంకటేశ్వర్లే. బాలాజీ తక్కువ నిద్రపోయేది. అందరూ దేవతలు 8:30కు టెంపుల్ క్లోజు, తెల్లారితో 5:30కో 6కో, ఒకరు 7, 8 కూడా తెరుస్తారు. కానీ ఇక్కడ మూసేదేమో 1 గంటకి, తెరిసేదేమో 3 గంటలకు తెరిచేస్తారు.
కేవలం 2 గంటలు పడుకుంటాడు ఆయన. ఆ సిస్టమ్ అని ప్రభుపాల్ వారు ఫాలో అయింది. ఏ సిస్టమ్ని? భగవంతుడు ఏదైతే 2 గంటలు నిద్రపోతాడో అట భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాలు కూడా 2 గంటలు నిద్రపోతాడంట. ఎట్లా నిద్రపోతాడు తెలుసా? మంచి పరుపు వేసుకునేసి మంచం మీద పనుకొని హ్యాపీగా ఏసీలో కూర్చొని పనుకొని నిద్రపోయేది కాదు మేడం. పనుకొని నిద్రపోయేది కేవలం కుర్చీలో కూర్చొనేసి అటే నిద్రపోతాడండి. ఆ నిద్ర ఎలా సరిపోయింది దానికి? కానీ మనం జయించలేని ఒక సమస్య అది నిద్ర అనేది. మన వల్ల అంత సామాన్యం కాదు, ఎవరి వల్ల కాదు కదా. నిద్ర మనంత సర్వమకోపం అనేసి బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తారన్నమాట. నిద్ర అనేది సర్వమకోపం. అంటే మనం లేయడానికి ఎందుకు లేయలేకపోతున్నాం అంటే అర్థమే కాదు, కారణం ఉండదు. లేట్ పనుకున్నాము, సంథింగ్ ఏదో చెప్తాం, మన ఆరోగ్యం బాగాలేదు, ఏదో చెప్తాం. కానీ మన అసంగ శస్త్రైన దృఢైన చిత్వ, మన చిత్తంతో ఏం చేయాలంటే మనం తీవ్రంగా ప్రయత్నం చేయాలి. తీవ్రమైన భక్తి యోగేన కృష్ణుడు అన్నిటికీ సొల్యూషన్ చెప్పినాడు. కాబట్టి మనం కర్మ ఎందుకు చేయాలి? నాకేంటి? 2 రకాలు నాకేంటి. ఒకటి నాకేంటి అంటే నాకేదైనా గెయిన్ వస్తుందా అని ఆలోచిస్తాం. ఇంకొకసారి నాకేంటి అంటే నాకు మంచి వస్తాదుగా ఉండి మనకు బ్యాక్గ్రౌండ్ బాగుంటే నాకేంటి, నన్ను ఎవరేం చేయలేను అహంతో ఉంటాం అనమాట. కానీ ఇక్కడ నాకేంటి అనే భావం ఇక్కడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే అది మనం భక్తి నుంచి పతనం అయిపోతాం, మానవుడికి కూడా నశించిపోతాం. ప్రపంచంలోనే అదీ బాధ కలిగిన ఒక జీవేతలంటే మానవుడే. ఎందుకంటే వాడు ధర్మం వాడు చేయట్లేదు. మానవుడు ఒక ధర్మం ఏమి? మానవుడు ఒక ధర్మం జీవేరే స్వరూపేరో కృష్ణేర నిత్యదాస. నిత్యము కృష్ణుడికి సేవ చేయడం మనిషి ధర్మం. కానీ ఆ ధర్మం తప్పనిచ్చి మిగతా అన్నీ చేస్తున్నాడు, కానీ హ్యాపీనెస్ రాలేదన్నమాట, రాదు. మధ్య ధనం సంపాదించడం మన ఆనందం కలిగే పడైతే ఎంతోమంది ధనికులు వాళ్ళంతా సంతోషంగా ఉండాలి కదా. వాళ్ళు కూడా చూడండి ఊరికి నవ్వుతారు కానీ బయట, కానీ లోపల కుళ్ళిపోతూ ఉంటారు. అంతంత నా గుప్పుడు మాతలు వేసుకోవాలి, వాళ్ళు నిద్రపోలేరు. నిత్యం భయమే. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారు, పెద్ద పెంచింగ్ వేస్తుంటారు, అన్ని పెద్ద గంభీరంగా ఉంటుంది. బయట నుంచి చూడడానికి లోపల వాళ్ళు భయపడి వస్తుంటారు. ఎందుకు అంత బాధ వస్తుందంటే వాళ్ళు ధర్మాన్ని మరిచినారు కనుక. ఎందుకు దుఃఖం వస్తుందంటే ధర్మాన్ని విస్మరించినారు కనుక. ధర్మం ఏమి? ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, ఇలా భగవన్నామ స్మరణ చేయది ప్రతి ఒక్క జీవుల యొక్క ధర్మము. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదోటి కావాలా, ఏది కావాలో అర్థం కాదు, ఏది పడితే అది కావాలా. ఇక్కడ కృష్ణుడి దగ్గర ఏం చేస్తారంటే మాంసభక్షణ వ్యభిచారం జుదము మద్యం తీసుకోకూడదు అని కండిషన్గా చెప్తాడన్నమాట. ఎందుకంటే నిజమైన తండ్రి కండిషన్గా ఉంటాడన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే కృష్ణుని పక్కన పెట్టి, కృష్ణుడు ఏం చేస్తారు? కృష్ణుని పక్కన పెడతారన్నమాట. ఎందుకు పక్కన పెడతారంటే కృష్ణుడు నచ్చక కాదు, కృష్ణుడు చాలా ఇష్టం. కానీ ఆయన చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పట్ల కొద్దిగా భయం. ఎందుకంటే జీవుడు ఎందుకు వచ్చినాడు ఇక్కడ? అనుభవించేదానికి వచ్చాడు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ఎందుకు వచ్చినాం ఇక్కడికి? కోరిక మీదకి వచ్చినాం. ఏం కోరిక అంటే మనకు విచ్చలవిడిగా తిరగాల, నచ్చినట్టు ఉండాలా, ఇది కోరిక. ఎవరికి నచ్చినట్టు ఉండాలా? ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ఉండాలి. ఇదే ప్రాబ్లం. ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ఉండాలనుకున్నది అంటే ప్రాబ్లం ఆడ. మనం ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ఉండాలంటే భార్య నచ్చిన భార్య ఉండి, భర్తకు నచ్చిన భర్త ఉండి, పిల్లలు నచ్చిన పిల్లలు ఉంటే, ఎవరు నచ్చిన వాళ్ళు ఉంటే ఒక సంసారం ఎలా హ్యాపీగా సాగుతుంది? నా ఇష్టం నాది, నేనే రాజు నేనే మంత్రి అంటే ఉపయోగం లేని ఒక సమస్యలు తగులుకునేస్తాం. అందుకని సమస్య ఎందుకు వస్తుంది? నాకు నచ్చినట్టు డామినేషన్ అనమాట. నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకేది ఇష్టమో నేను చేసుకుంటాను, నా మీద ఎవరు ప్రేరణ ఉండదు. దాని తగ్గట్టు మనకి ఇప్పుడు నూతనంగా ఉండే చట్టాలు కూడా దానికి అంగీకరిస్తాను. మీకు చట్టం కూడా మీకు అనుకూలంగానే ఉంది. ఏమనేసి ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అనేసి. కానీ మనకు కట్టు బొట్టు, మన శాస్త్రాలు, మన ఒక సాంప్రదాయం ఇన్ని ఉందన్నమాట. ఇన్ని ఉంటే ఏమవుతుందంటే భగవంతుడికి దగ్గరగా ఉండే ఒక అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం భగవంతుడి నుంచి దూరం అయిపోతున్నాం మనకు తెలియకుండానే. ఎలా? మన భగవంతుడికి ఏది ఇష్టమో అది మనం ఇష్టం చేసుకోలేకపోతున్నాము. కాబట్టి ఇక్కడ భగవంతుడు కర్మ అని చెప్పిన. కర్మం అంటే ధర్మము, నువ్వు చేసే పని నీ ధర్మము. ఒక విద్యార్థి ధర్మం ఏముంటుంది? విద్యార్థి ధర్మం ఏముంటుంది? కేవలము చదువుకోవడము, జ్ఞానం తెచ్చుకోవడము, దాన్ని గుర్తుపెట్టుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం. చదువు అంటే నేర్చుకోవడం, బట్టి పట్టడం కాదు. చదువు అంటే బట్టి పట్టడం కాదు, నేర్చుకునేది గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా. ఒక డాక్టర్ చదువుకుని మర్చిపోయేసే వాడికి ఈ టాబ్లెట్ ఇంకో టాబ్లెట్ ఇచ్చినట్టు అనుకోండి, రాయిస్తున్నట్టు పరిస్థితి ఏమవుతుంది? ప్రాణం మీదకి వచ్చేస్తుంది.
యాక్షన్ రియాక్షన్ అయిపోతుంది. కాబట్టి మనం ఏదైతే మనం చదువుకుంటామో, జ్ఞానం తెచ్చుకుంటామో, ఆ జ్ఞానాన్ని విజ్ఞానం చేసుకోవాలి. అందుకే భగవంతుడు అంటాడు, నువ్వు ధర్మం వనరించు, దాని పట్ల నీకు ఫలితాలకు అవసరం లేదనేసి. ఎందుకంటే మనకి షార్ట్ కట్లు ఎప్పుడైతే మనం ఫలితం కోరుకుంటామో అప్పుడే వద్దంటే మనకి విభిన్నమైన ఫలితం వస్తుందన్నమాట. యాక్చువల్లీ అన్నం చేసుకోండి ఏం చేయాలా? ఫస్ట్ నీళ్ళు తీసుకోవాలా, దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకోవాలా, దాన్ని బాగా కడగాల, కొద్దిగా నానాలా, మళ్ళీ వెసరు పెట్టాలా, మళ్ళీ బియ్యం వేయాలా, ఇవన్నీ చేయాలా. ఇంత టైం ఉడకాలా, ఒక అన్నం చూసి పట్టి చూడాలా, ఉడికిందో లేదో చూడాలా. ఆ ప్రాసెస్ తీసుకున్న వంచుకున్నదో లేదో ఎగర పెట్టుకుని తింటే మనం ఆహారం మనకు సిద్ధమవుతుంది. బియ్యం వేసి పెట్టాను అటనేసి, నీళ్ళు పోసి పెట్టాను, ఎసరు పెట్టాను, కాయ పెట్టాను, తెల్తా ఉంది, ఆపేస్తాను, అన్నం రెడీ అయిపోతుందంటే రెడీ అవుతుందా? ఎట్ట రెడీ అవుతుంది? అవుతుంది, హాఫ్ బాయిల్ అవుతుంది అనమాట. మనం తిన్నా కూడా అరగదు. ఎందుకంటే దేనికి కానీ ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఆ పద్ధతి ఈక్వెన్స్ ప్రకారం మనం వెళ్తేనే మనం ఆ దాన్ని సాధించగలం. కాబట్టి మనం కర్మను వదర్చాలి. ఏం కర్మ వదిలించాలంటే కేవలము కృష్ణుని సంతృప్తి పరచగలిగే కర్మలు ఏముందని మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. కృష్ణుడు ఏది చేసి కృష్ణుడు హ్యాపీ అవుతాడు? మంచి పెద్ద గుడి కట్టిస్తే కృష్ణుడు హ్యాపీ అవుతాడా? పెద్ద పెద్ద గుళ్ళు కట్టిస్తే హ్యాపీ అవుతాడా? లేదా ఆయనకు బంగారు కిరీటాలు, వజ్ర కిరీటాలు చేస్తే సంతోషపడతాడా? లేదు ఇంకేమైనా మన పేరు మీద ఉండే ఆస్తులు గీసులు ఏమైనా రాసేస్తే, డొనేషన్ చేస్తే ఏమైనా సంతోషపడతాడా? ఆయన దగ్గర ఏమీ లేదు ఆయన సంతోషపడ్డాడు. అన్నీ ఆయన మనకి ఇచ్చినట్టువే. ఆయన మన దగ్గర ఈకుంటూ ఉండేదని మనం ఏదైనా ఇవ్వగలిగితే అప్పుడు కృష్ణుని మనం సాటిస్ఫై చేయొచ్చు. లక్ష్మీదేవి ఆయన భార్య, శ్రీదేవి భూదేవి ఇద్దరు ఆయన భార్యలే. ఏమీ దొరికినా మనం శ్రీదేవి భూతి నుంచి దొరకాల్సిందే, అంతే కదా. శ్రీదేవి నుంచి ఏమొస్తుంది? అష్టలక్ష్మి లామే. అష్టలక్ష్మి లేకుండా మనం ఏం చేయగలము? ఏమి చేయలేము. ఏం కావాలన్నా కూడా ఆమె దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిందే. అటువంటిది భగవంతుని సంతృప్తి కేవలము హరినామం, ఆయన ఒక నామాన్ని కీర్తించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీంట్లో భక్తులుగా వచ్చి జపం చేసినాక ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం అంటే, ఇన్ని రోజులు నాకు కష్టం పెద్దగా అనిపించలేదు, కానీ భక్తికి వచ్చిన కష్టం పెరిగినట్టుంది అనిపిస్తుంది ఒక సందర్భం వచ్చినప్పుడు. చాలామంది అప్పుడప్పుడు మన భక్తులు కూడా అడుగుతూ ఉంటారు, స్వామి జపం చేసినప్పుడు పర్వాలేదు ఒక రకంగా ఉంది, జపం చేసిన కొత్తలో బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక సమస్య అయిపోయినా ఇంకొక సమస్య రావట్లేదండి. ఒక సమస్య పైన అన్ని కూరకపోయి చాలా వచ్చేసి నా సమస్యలు తలంతా తినేస్తుంది, నా వల్ల కాలేదంటున్నారన్నమాట. ఎందుకు అలా సమస్య వస్తుంది? వీళ్ళు భక్తియుక్త సేవ చేసుకున్నప్పుడు సమస్య ఎందుకు వస్తుంది? సమస్య రాకూడదు కదా. అట్లని చాలామంది బయట వాళ్ళు కూడా మనం చూసి అడిగే ఒక ప్రయత్నం చేస్తారన్నమాట. ఆరోగ్యం బాగాలేక వస్తుంది, ఎందుకు మీరంతా పద్ధతిగా ఉంటారు కదా, మీకు ఎందుకు అనారోగ్యం వస్తుంది? ఎందుకంటే వాళ్ళకి డామినేట్ చేయాలి. బయట వాళ్ళకి ఎవరంటే మనం తిలకం పెట్టుకుని వాళ్ళు బెటరు, వీళ్ళని ఎట్టో చేసి దాన్ని తుడిపించేయాలి, అది ఒక ఆనందం. ఒకడు బాగుపడితే చూసి తప్పులు తట్టే రోజులు పోయి, ఒకడు బాగుపడితే చూసి వాడిని లాగేసేదానికి ప్రయత్నం చేసే రోజులు వచ్చిందనమాట. అంతే కదా. ఈర్ష అని ఉంటుంది. ఎవడు కానీ పక్కన కానీ ఒకడు బాగుపడతానంటే చూస్తే అసిడిటీ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అంత ప్రాబ్లంతో అసిడిటీయే, లోకం అంతా అసిడిటీ పెరిగిపోయింది, అంతే కదా. ఎక్కడ చూడు ఎవరు అసిడిటీ లేని మనిషే లేదు. ప్రతి ఒక్కరికి ఎవరంటే గ్యాస్ అంటారు. ఏం గ్యాస్? బయట కక్కలేక మింగలేక లోపల పెట్టుకుని ఉబ్బిపోతూ ఉంటుంది, అదే గ్యాస్. లోపల పెట్టుకుంటారు. వాడు పక్కన వాడు ఇల్లు కడితే ఓర్చుకోలేం, పక్కన వాడు కారు కొన్నా ఓర్చుకోలేం, వాడు మంచి బట్టలు వేసుకున్నా ఓర్చుకోలేం. ఓఎమ్మ దృష్టి, నరదృష్టి, ఆ దృష్టి, ఈ దృష్టి పెరుగుతామంట. ఎందుకు ఓర్చుకోలేక ఎందుకు అంత బాధపడంటే, నా దగ్గర లేదని బాధ కంటే కూడా వారి దగ్గర ఉందని బాధ ఎక్కువ. నా దగ్గర లేదని బాధపడ్డావు, అయ్యో వారి దగ్గర ఉందని బాధపడతారు. ఇవన్నీ సమూలంగా నాశనం అవ్వాలంటే ఏం చేయాలంటే, మనం కేవలం భక్తియుక్త సేవలు ఉండాలి. ఏం చేసుకోవాలంటే, ఒకరు భక్తి చేసి మనం ప్రోత్సాహం ఇవ్వాలి, వాళ్ళు లాగేయకూడదు. అలాగే ప్రతి ఒకరు అసలు ప్రభుత్వాలు వారు చెప్తారన్నమాట. భక్తి, ఈ కృష్ణ భక్తి ఎలా ఉంటుంది? పుష్ అండ్ టెక్నాలజీ అంటారు. ఎలా అంటే భక్తుల సంఘంతో ఉంటే ఏమవుతుంటే, ఒకరు మన బద్ధకమై కొంచెం అట్లా నిలబడిపోయినా పక్కన వాళ్ళు మనల్ని అట్లా లాక్కుపోతారన్నమాట. భక్తులతో కలిసి ఉంటే అదొక గెయిన్ ఉంది మనకి. అంతే ఒకరినొకరు నెట్టుకుంటూ పోతాం. ఎట్టా? కృష్ణుడి దగ్గరికి నెట్టుకుంటూ పోవాలా ఒకరినొకరిని. కృష్ణుడి నుంచి దూరంగా నెట్టేయకూడదు, అది మహాపాపం. ఏం చేయాలా? కృష్ణుడి దగ్గరికి మనం పోతూ మనతో కొంతమంది నెట్టుకుంటూ పోవాలన్నమాట, తీసుకుని వెళ్ళాలి, అది ధర్మం. కాబట్టి మనం ధర్మాన్ని పాటించడానికి చాలా సరళంగా పాటించవచ్చు, కానీ ఈ కలియుగంలో ధర్మం పాటించడం చాలా కష్టం. ఎందుకంటే ఇది కలహాల యుగము, ఇవన్నీ కూడా కలహాలు, మోసాలే ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలా, ఎలా మనం పాటించవచ్చు అంటే, మన చుట్టూ సమస్యలే ఉంటాయి, సమస్య మధ్యలో మనం ఉంటాం, సమస్య మన పక్కన ఉండదు.
సమస్య మన చుట్టూ ఉంటుంది, మన సమస్య మధ్యలో మనం తగులుకుంటాం. దాని నుంచి బయటపడాలని ఏం చేయాలా? మనకి ఈ యొక్క కర్మరాహిత్యం తీసుకోవాలి. కర్మ నుంచి బయటపడి ఈ యొక్క భౌతిక సమస్య నుంచి బయట ఏది చేసా మన శ్రేయస్సు కోసం చేస్తాడు. భగవంతుడు ఏం చేసా కూడా మన శ్రేయస్సు కోసం చేస్తాడు. మనం విశ్వసించాలి. మనకు వచ్చే సమస్య ఎలా ఉంటుందంటే మనకి ద్వంద్వంగా ఉంటుంది అన్నమాట. దీన్ని వదిలేద్దామా, పట్టుకుంటామా, బాధపడుతునుకుంటాం కానీ బాధపడతాం, వదిలేనుకుంటాం కానీ వదలలేము. ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉండేటప్పుడు భగవద్గీత బుక్ తీసుకుని మనకి ఏ పుస్తకం నుంచి మనం ఏ పేజ్ ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి మనకి కృష్ణుడి ద్వారా మనకి సలహా వస్తుంది, నువ్వు ఇలా ప్రవర్తించు అనేసి. అలా దాన్ని ఫాలో అయితే మనం హ్యాపీగా సమస్య నుంచి బయటపడచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క ధర్మ ఆచరణలో ఖచ్చితంగా అంత ఈజీ వే ఏం కాదు, చాలా కష్టపడాలా. కానీ కష్టపడినా కూడా సుసుఖం దొరుకుతుంది. ఎటువంటి సుఖం దొరుకుతుంది? సుసుఖం కర్తమవ్యయం. ఇది రాజవిద్య. కృష్ణుడు మళ్ళా అంటున్నాడు భగవద్గీతలో, ఇది రాజవిద్య. ఏది రాజవిద్య? భక్తి అనేది రాజవిద్య. అంతేగాని ఇంకా డాక్టరేటో లేదు, కలెక్టరో లేదు, ఇంకేదో ఉద్యోగాలు, ఇంకేదో చదువులో నీకు రాజవిద్య కాదు. విద్యలో రాజవిద్య ఏదంటే అది కేవలము భక్తి. భక్తి అంటే చెప్పండి, మన శరీరం కాదనే భావన మనకు వచ్చి వస్తుంది. మనం శరీరం కానప్పుడు, మన ఆత్మ అయినప్పుడు మనకి ప్రతి ఒక్కరు మన ఆత్మ కనపడి పరమాత్మ కనపడితే మనకు సమస్య లేకుండా పోతుంది. కానీ అంత స్థితిలో మనం చూడగలంటే దానికి ఏం చేయాలా? సాధన చేయాలా, మనల్ని ప్రాక్టీస్ చేయాలి. అంత సామాన్యం కాదు మనల్ని మార్చుకోవడం. ఈజీగా మనం బుక్లో పేరు తిప్పినంత ఈజీగా మన మనసులో ఏ విషయం తీసేయడం. ఏదో ఒకరోజు ఏదో ఒక సందర్భంలో మనల్ని ఏదో బంధువు ఏదో పొరపాటున ఒక మాట జారేసి ఉంటే సందర్భం చూస్తూ దాన్ని పెట్టుకొని గుర్తుపెట్టుకొనేసి మరో సందర్భంలో వాళ్ళు గెలించాలా, వాళ్ళని ఓడించాలా ఒక పంతం పట్టేస్తాం. భక్తి చేసుకునే పంతం ఎలా పట్టాలంటే భక్తికి పంతం పట్టాలా. అయ్యా ఈరోజు నేను 16 మాల చేశాను, 16 మాల సరిపోదు, ఇంకో 16 చేయాలా అంటే పంతం పెడితే బాగుపడతాం. నాకు కోపం వచ్చింది, నా కోపం వస్తే ఏం చేశానంటే భగవద్గీత చదివేశాను అంటే ఎవరు చెప్తారా? కోపం వస్తే నాకు కోపం వచ్చేసింది, నేను 20 మాల జపం చేసేసాను అంటే చెప్పగలమా? నాకు కోపం వచ్చింది, ఏకంగా నా వల్ల కాలేదు, తట్టుకోలేకపోయినాను, ఏకంగా నేను వచ్చి భగవంతుని మంచి నైవేద్యాలు చేసి సమర్పించేశాను అంటే ఎవరిని చెప్పగలమా? కోపం వస్తే ఏం చేస్తాము? మన కోపం ఏం చేస్తుందంటే మంచి కోరిక తీసి మన తలగొక్కున్నట్టుకుంటుంది అనమాట. మనకు వచ్చే కోపం ఎలా ఉంటుందంటే మనమే అంటే ఏనుగు ఎలాగైతే మంచిగా స్నానం చేసి బయట వచ్చినాక మట్టి ఎత్తి నెత్తిన పోసుకుంటుందంట. అంటే మనం ఎప్పుడు చూడలేదు అని చెప్తుంటారు. ఎందుకంటే తాను స్నానం చేసుకొచ్చిన తర్వాత దుమ్మెత్తి నెత్తిన పోసుకుంటుంది, తానే పోసుకుంటుందంట. ఆ రకంగా మన మనిషికి వచ్చే కోపం కామ క్రోధ లోభ మోహ మద మచ్చర్యం అంటే ఈ కామ క్రోధాలు చిన్న కామం వెంటనే కోపం ఉంటుంది, క్రోధం ఉంటుంది. కామం తర్వాత క్రోధమే. ఎందుకంటే మనకు అనుకున్నది జరగకపోతే ఏమవుతుంది? మనకి బీపీ రేజ్ అవుతుంది, కోపం వస్తుంది. ఆ కోపము ఏమవుతుందంటే మనకి క్రోధం అంతా జమ చేస్తుంది. కామం జరగకపోతే క్రోధమే. దానివల్ల ఏమవుతుందంటే మనకి మన వెనకాల దిగజారి మనంతటా మనమే దిగజారిపోతాం. కాబట్టి ఎత్తి నాకేంటి అనే ఒక సమస్య నుంచి మనం బయటపడాలి. మనం ఏది కానీ ఎదురు చూడకూడదు. ఇప్పుడు ఈరోజు తెల్లారితో ఉదయం ఒక డివోటీ వాళ్ళ అక్క ఎవరో చనిపోయినారు. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ దూరం ఉంది వాళ్ళ హౌస్. నైట్ ఫోన్ చేశారు, ఇలా చనిపోయినారు స్వామి, కొంచెం భజన చేద్దాం పిలిచారు. నాకు పని ఉంది. యాక్చువల్లీ అందరూ ప్రతి ఒక్కరు కూడా మన టెంపుల్ ఉండే పని చేసుకుని బతికే వాళ్ళమే, ఎవరికి ఒక పని ఉంటుంది. అప్పుడు నా పనికి నేను వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా? సమస్య అంటే ఇప్పుడు నాది అనుకోకూడదు. ఇక్కడ నా పని, నా భార్య, నా పిల్లలు అనుకుంటే అది కృష్ణుడికి హ్యాపీ కాడు, మన గురువు హ్యాపీ కాడు. మనం ఎప్పుడు జీవేరే స్వరూపేరు నిత్యేర కృష్ణదాస్ అన్నట్టుగా ఎప్పుడు కానీ జీవులు కృష్ణుడికి సేవ చేయాలి, లేదా కృష్ణ భక్తులకు సేవ చేయాలి. ఆ భక్తులు పిలిస్తే మనం వెళ్ళి మళ్ళీ అక్కడ కొంచెం కీర్తన చేసి ఆ జీవి యొక్క ధర్మం ఏమి, మనం ఎలా మనం పుడతాము, ఎలా చనిపోతాము అవన్నీ కూడా కొంచెం చర్చించి భగవద్గీత శ్లోకం చెప్పి ఆ యొక్క భగవద్గీతని కూడా మనం వాళ్ళకి చెప్పి ఈ విధంగా భక్తి చేసుకుంటే భక్తులు వచ్చి ఇలా కీర్తన చేస్తారు, అందరూ భక్తి చేసేసుకుని. ఎందుకంటే ఇప్పుడే సందర్భం. అక్కడ పోతే మన మాట వింటారు. ఒక పెళ్ళిళ్ళు పోటీ మన భగవద్గీత చదవండి, మన మాట ఎవరు పట్టించుకుంటారా? ఏ ఒక్క కార్యక్రమం మన మాట పట్టించుకోరు. కానీ సావు దగ్గర మాత్రం గమ్మున కూర్చుంటారు, ఎక్కడికి పోలేరు. కాబట్టి అక్కడ పోయేసి మనం వాళ్ళకి మంచి చేయాలన్నమాట. కాబట్టి మన కర్తవ్యం ఎవరంటే ప్రతి ఒక్కరికి భక్తికి నేర్పించాలి. దానికి పెద్ద భగవద్గీత భాగవతం మొత్తం చదివేసి వేద జ్ఞానమే అవసరం లేదు.
ఏం చేయాలని కేవలం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే ఇలా మహామంత్రాన్ని ప్రతి ఒక్కరు చెప్పి వాళ్ళకి మనం తీసుకురాగలిగితే ఈ తరగతికి వచ్చినప్పుడు 10 మంది తీసుకొస్తే వాళ్ళు లబ్ధి పొందుతారన్నమాట. ఎందుకంటే మనం భగవంతుడు సేవ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాలి, మనం చేసి చూపించాలి. మనకి గుండిచా మందిరం ఒక మందిరం ఉంది. ఎక్కడుంది తెలుసా గుండిచా మందిరము? జగన్నాథపురిలో శ్రీక్షేత్రం గుండిచా మందిరం ఉందన్నమాట. ఆ శ్రీక్షేత్రంలోనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ వారు జన్మ తీసుకున్న బర్త్ ప్లేస్ ఉందన్నమాట. ఆ బర్త్ ప్లేస్ ఏదంటే మాతాజీ కొనాలి ఉంటుందన్నమాట ఒకరోజు. అదే ఆయన బర్త్ ప్లేస్. శ్రీ చైతన్య గౌడీయ మఠం అక్కడ ఆయన బర్త్ తీసుకున్నమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్. అక్కడ మహాప్రభు ఏం చేయాలనుకున్నాడంటే ఆయన ఈ యొక్క మహా క్లీనింగ్ చేస్తారనమాట. మహా క్లీనింగ్ చేస్తారు. రథయాత్ర ముందుగా మహా క్లీనింగ్ చేస్తారు. మహా క్లీనింగ్ అంటే దాడు గుండిచా మందిరం మార్చడం అంటే మొత్తం క్లీన్ చేస్తారన్నమాట. అందరూ తండ్రి అందరూ కడగని చెప్పడం. ఆయన కూడా పూరకే కొద్దిగా నీళ్ళు తీసుకునేసి పోసి కడుగుతున్నారు అన్నమాట. ఎవరు కడుగుతున్నారో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు తన స్వహస్తాలతో ఆయన కడిగి శుభ్రం చేసి మనకు చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే ధర్మం అనేది చెప్పడం వరకే కాదు, పాటించాలా. అప్పుడు అది మనం జపం చేసి ఎదుటి వాళ్ళు జపం చేయండి బాగుంటుంది, కానీ జపం చేసుకోండి మంచిది అటంటే మన మాట ఎవరు కూడా వినరు అనమాట. ఆచార్ ప్రచార్ మనం ఏం చేయాలి? ఆచరించాలా. ఆచరించినప్పుడు మనం చెప్తే ఎదుటి వాళ్ళకి వినాలనిపిస్తుంది. మనం భజనకి వెళ్ళి కీర్తన చేస్తూ అందరు అంటిపోతామంటే అందరూ వస్తారు. ఆ పలానా చోట ఉందంటే మీరు పోండి అంటే ఇది ఉద్యోగం కాదు. ఓ ఉద్యోగానికి అయితే ఇప్పుడు మనం కూడా చూడండి, తెల్లారితో ఒక 4 గంటలకు కానీ 4:30 గంటకు పోతే అటు లీలామహల్ దగ్గర చాలామంది మాతాజీలు ప్రభువులు అంతా లేచిపోతూ ఉంటారు అన్నమాట. ఉద్యోగం కొండ మీద డ్యూటీ చేసుకున్నారు పోతూ ఉంటారు. అక్కడ ఆగి ఆ ట్రాఫిక్ ఆటోలో కూడా దొరకదు పాపం, నడుచుకుంటూ పోతుంటారు ధైర్యంగా. అదే 12 గంటల డ్యూటీ కూడా మళ్ళీ వస్తూ ఉంటారు. అంటే భగవంతుడు భక్తి కోసం మేలుకొనేసి అలా సేవకులు అని అంటే అబ్బా మా వల్ల కాదని అంటారు. అంటే మనం పట్టుకుట్టి కోసం కష్టపడని మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీ ప్రకారం చేసుకుంటాం. కానీ భక్తి పరంగా చేయాలంటే మంగళారతికి 4:30 గంటలకు లేసామంటే అయ్యో నా వల్ల కాదు నచ్చాలి. ఇప్పుడు చలి అంటాం, ఎండకాలం వస్తే అయ్యో రాత్రి నిద్ర లేదు ఎండ అంటాం. ఎండకు పోము, చలికి పోము, సరిపోయిన వానకాలం పోతుంటే వాన పడుతుంది రావంటాం. ఎప్పుడు తప్పవాలి. భగవంతుడు భక్తి చేసుకుంటే దేశకాల నియమాలు ఏం పాటించకూడదు అనమాట. భక్తిని ఆచరించాలండి. శీతోష్ణ సుఖ దిక్వేషు ఎటువంటి శీతోష్ణాలకి కూడా మనం లొంగిపోకుండా భగవన్ నామస్మరణకి, భగవంతుడి సేవకి, భగవంతుడి యొక్క దర్శనానికి, భగవంతుడి యొక్క ప్రసాదానికి, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవకి మనం ఎప్పుడైతే మనం పాల్గొంటామో అప్పుడు నిజమైన ఆనందం తృప్తి మనకి లభిస్తుంది. డబ్బులు సంపాదించిన తృప్తి రాదండి. సరిపోని మనం ఓవర్ మేకప్ వేసుకుని ఒక బ్యూటిక్యూల్లా కనబడితే ఏమన్నా మనకు ఆనందం వస్తుందంటే అప్పుడు కూడా రాదండి. వెనకాల కుర్రవేళ వెనకాల పడతారు తప్పితే మనకు ఆనందం రాదు. మనకు రాదు ఆనందం, డ్యాంజర్ అవుతుంది. ఎంత బాగా మనం మెరుగు చేసుకుని ఎన్ని నగలు తొడుక్కున్నా కూడా మనకు డ్యాంజర్ వస్తుంది, కానీ మనకు ఆనందం రాదు. అంతే కదా. మంచిగా నగలు అగిరించుకొని ఈదుల మీద పోయేది అనుకుందా ఇప్పుడు పోతే ఇప్పుడుండే రేట్లకి దానికి నగతో పాటు మనుషులు కూడా ఎత్తుకుపడస్తారు. వద్దురాని ఎంతో కొంత కరిగించుకుంటాం అన్నట్టుగా. ఎందుకంటే పూర్వంలో 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఉన్నప్పుడు బంగారు కొద్దిగా దొంగతనం తక్కువ జరుగుతుంది. ఇప్పుడేమో బంగారం 1.5 లక్ష 2 లక్ష ఒక తులం అంటున్నారు. ఈ ఆడ కనబడుతుంది. మనం వేసుకొని తినడానికి కనీసం ఉండేదే కాపాడని కూడా భయంగా రోజులు తిరగడానికి అంత పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనకు ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉండాలా. హ్యాపీగా ఉంటూ మనం ఏం చేయాలంటే కృష్ణనామ స్మరణ. దీనికి మన స్కోప్ ఎక్కువ వేయాలన్నమాట. మనకి ఏంటి దొరుకుతుందంటే మనకి ఏం దొరకాలో ఏం ఇవ్వాలో మన కష్టం తగ్గ ఫలితం ఖచ్చితంగా భగవంతుడు మనకు సమకూరుస్తాడు. మళ్ళీ ఇంకేం ప్రాబ్లం అంటే మనం ప్రేమించినాము, మనం ప్రేమించలేదు, ఇదొక బాధ. నేను నిజాయితీగా ఉన్నాను కానీ మా వారు నాది నిజాయితీగా లేదు. నేను బాగున్నాను ఆయన బాగలేదు. ఈ యొక్క డామినేషన్ అవుతుందంటే మనకి ఈగో వచ్చేస్తుంది అన్నమాట. ఆ ఈగో వచ్చేస్తే మనకు కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వస్తే ఏమవుతుందంటే మనంతటా మన నెత్తిన మన వేసుకుంటాం. కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా మనం శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చాలా కష్టమైన పని. ఆరోగ్యం బాగాలేదు, భగవద్గీత చదవండి. ఆరోగ్యం బాగాలేదు కదా, భాగవతం చెప్తాం సలహా. నాకు వల్ల కాదంటే భగవద్గీత చదవమంటే ఏమంటాయా ఉంటారు. వల్ల కాకపోతే హాస్పిటల్ తీసుకుపోతే ఆనందం. వాడిపోయి పొడుస్తాడు, 4 మాత్రలు వేస్తాడు, కాసులు తీసుకుంటాడు. కానీ ఇదే నామం చేస్తే రోగం పోతుంది. నామం చేస్తే రోగం పోతుంది. అన్నమాచార్య తన సంకీర్తనలు చెప్పారన్నమాట. ఆకటి వేళ అలిసిన వేళ నీకు
ఒళ్ళంతా నొప్పులుగా ఉండేటప్పుడు, అనారోగ్యంగా ఉండేటప్పుడు భావనామం చేసుకొనేసి. కానీ మనం ఎంతవరకు దాన్ని విశ్వసిస్తాము? నమ్మం కదా. మంత్రాలకు చింతకాయలు ఆడుతుంది స్వామి అనేది. మంత్రాలకు బ్రహ్మాండాలు కూల్చేస్తారు అనే కదా. ఒక గట్టి పరకని బ్రహ్మాస్త్రం చేసి బ్రహ్మాండాన్ని మొత్తం కూల్చేయచ్చంట. మంత్రానికి అంత శక్తి ఉంది. అప్పుడు ఉండదు కానీ ఇప్పుడే ఆడుతుంది అంటారు. ఇప్పుడు కూడా శక్తి ఉంది, మనకు తెలియదు అంతే. మనం నమ్మం, విశ్వసించాం. విశ్వసించినప్పుడు మంత్రం పనిచేస్తుంది. విశ్వాసం లేని వాడికి మంత్రం ఏళ్ళ తరబడి జపం చేసినా కూడా వాళ్ళకి ఆ మార్పు ఉండదన్నమాట. ఏళ్ళ తరబడి జపం చేస్తుంటారు కొందరు, కానీ వాళ్ళకి మార్పు ఎందుకు ఉండదంటే వాళ్ళు విశ్వసించారు అనమాట. భగవన్నామం మనల్ని కాపాడుతుంది, అది విశ్వసించాలి. కాబట్టి కర్మను ఉనర్చేటప్పుడు ఎటువంటి ఫలితం ఎదురు చూడకుండా మనం ఎప్పుడైతే కర్మను ఉనర్చామో అప్పుడు మనకు వచ్చి గొప్ప ఆనందం వస్తుంది. అటువంటి ఆనందం మనం కోరుకోవాలి. కానీ మనం వేరే ఆనందం అంటే ఎటువంటి ఆనందం కోరుకుంటే నీటి బుడగ లాంటి ఆనందం కోరుకుంటాం. నీటి బుడగ ఎంత ఉంటుంది? ఊరికి ఒక క్షణం ఉండొచ్చు, ఎప్పుడైనా బయలుపోవచ్చు. అటువంటి తాత్కాలికమైన ఆనందాన్ని కోరుకుంటాం. పరమంట ఆనందం ఒకటి ఉందనమాట. ఈశ్వర పరమకృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇక్కడ బ్రహ్మ సంహితలు చెప్తారనమాట. ఎప్పుడు వస్తుందంటే సర్వకారణ కారణం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ఆయనకి ఏమవుతుందంటే అన్ని కారణాలకు కారణమైనా మనకి ఏమొస్తుందంటే దానికి నిత్య ఆనందం, అంటే శాశ్వతమైన ఆనందం వస్తుందన్నమాట. ఏం చేయాలి? దానికి భగవన్నామ స్మరణ చేయాలి, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా. భక్తుల్ని భావించడం, భక్తులకి భగవద్గీత నేర్పించడం, పిల్లలు కూడా భగవద్గీత నేర్పించాలి. అందరికీ కూడా మనకి నాకే రాదండి, నేర్చుకోవాలి. మన ధర్మం అది. నాకు వంట రాదంటే వంట నేర్చుకుంటాను. చిన్నప్పటి నుంచి మనకు వంట ఏమైనా వచ్చా? ఏమీ రాదు. వంట నేర్చుకుంటాం, ఇల్లు చక్కగా పెట్టుకోవడం నేర్చుకుంటాం, కాపర చేసేది నేర్చుకుంటాం, ఉద్యోగం చేయడం నేర్చుకుంటాం. కానీ జపం చేసేది మాత్రం ఊరికి వెనకడిగేస్తాం. భగవద్గీత చదవంటే వెనకడిగేస్తాం. ఎట్టన కింద మీద పడుతూ చదువుతూ ఉండాలి. చదువుతుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, అంతే కదా. భగవద్గీత నిజంగా నిద్ర వస్తుంది, అబద్ధం కాదు. భగవద్గీతలో ప్రతి అక్షరం కూడా అవిల్ టేబుల్ పెట్టేట్టు ఉంటుందన్నమాట. చదివే మనకు మనస్సు ఎప్పుడు ప్రశాంతత వచ్చేస్తుందో ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. కారణం అది. ఎందుకంటే నామం చేస్తుండే, జపం చేస్తుండే, హరే కృష్ణ 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 హరే రామ రామ రామ. ఇలా జపం నిద్ర అనేప్పుడు జపం చేయండి. ఒక మాల జపం చేయండి, అప్పుడే నిద్ర వస్తుంది జపం చేసేటప్పుడు. ఎందుకంటే అప్పుడు కూడా మనసు తేలిక అవుతుంది, హ్యాపీనెస్ వస్తుంది, కాబట్టి నిద్ర వస్తుంది. అసలు నిద్రపోయినవాడు భక్తుడే కాదు, జపం చేసేవాడు బాగా వినేవాడు బాగా నిద్రపోతాడు అనమాట. మన గుళ్ళో చూస్తూ ఉంటే చాలామంది ప్రభువులు మాతాజీలు కూడా ఇట్టే ఉంటారు, చూసినట్టే ఉంటుంది. అట్టే కళ్ళు తెరుచుకుని నిద్రపోతారు. కళ్ళు తెరుచుకుని ఉంటారు, కానీ కళ్ళు తెరుచుకుని నిద్రపోయే అంత టాలెంట్ నేర్చుకున్నారన్నమాట. ఏమైనా చూసారా? మీరు చూడాలంటే మన భాగవతం క్లాస్ జరిగినప్పుడు మన టెంపుల్కి రండి, వాళ్ళు అన్ని బాగా చూసినట్టే ఉంటారు, అట్టే నిద్రపోస్తారు. అంటే ఏం చేస్తారంటే, లేకపోతే క్లాస్ చెప్పాయని అంటే వాళ్ళు ఊం కొడుతున్నారు అనుకుంటారు, కానీ గమనిస్తారు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తలగా ఊపుతుంటారన్నమాట. ఎవరు వింటూ ఉంటారేమో తలగా ఊపుతారు, ఊ కొడతారు అనుకుంటారన్నమాట. కానీ అక్కడ నిద్రపోతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే భాగవతం అంత మనసుని ప్రశాంతత ఇస్తుంది అన్నమాట. ఆ ప్రశాంతత కావాలంటే దాన్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలా, చదవాలి, ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. మనం చదివి మనం నిద్రపోతా ఉంటే ఎప్పుడు నేర్చుకుంటాము అంటే కొన్నాళ్ళకి వస్తుంది నిద్ర, ఎప్పుడు రాదు. నీకు అలవాటు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనకి ఆ నిద్రపోయి మళ్ళీ చదువుకునే ఒక ఆలోచన వచ్చేస్తుందన్నమాట. ఆ గుర్తుపెట్టుకోవాలా, మనం నేర్చుకోవాలా, మనం పాటించాలనేసి ఒక తృప్తి వచ్చినప్పుడు మనకి ఆ నిద్ర రాదు. ఫస్ట్ అయిపోయిన నిద్ర వస్తుంది, ఎప్పుడు కాదు. ఎప్పుడు నిద్ర వస్తే ప్రభుపాలు వారు రాసి లేరు, 2 గంటల సేపు నిద్రపోయేసారు, ఎట్ట రాయగలరు? చదివేది కంటే కూడా రాసేది ఇంకా కష్టం. అన్యవాదం చేశాడని ఒక సంస్కృతంలో ఉండే ఒక భగవద్గీత భాగవతాన్ని ఏం చేశారంటే ఆయన బెంగాలీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన ఇంగ్లీష్కి వచ్చిన తర్వాత మన వాళ్ళు తెలుగులోకి, తమిళంలోకి అలా ఇప్పుడు 45 భాషలు ఉందన్నమాట భగవద్గీత. అన్ని భాషల్లో కూడా ఈయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనుగ్రహం చేత ఆయన ఒక శిష్యుడిగా భక్తి వేదాంత స్వామి ప్రభుపాలు ఇవన్నీ చేసి పెట్టారు. కాబట్టి మనం ప్రతిఫలం ఆశించకుండా మనం సేవ చేయాలా, ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించగలగాల, ప్రతి ఒక్కరు కృష్ణుడు మనం చూడగలగాల. ప్రతి ఒక్కరిలో కృష్ణుడు ఉన్నాడు తెలుసా? ప్రతి జీవి యందు కృష్ణుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? ఎవరికైనా బాబు మీకు తెలుసా?
ఎక్కడెక్కడ ఉన్నాడు కృష్ణుడు తెలుసా? నీలో ఉన్నాడు, పక్కన అబ్బాయితో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందులో ఉన్నాడు. ఎలా ఉంటాడు? ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడమ్మా? ఎలా ఉంటాడు? అరీబో అబ్బాయి మారువేషంలో కృష్ణుడు వచ్చి కూర్చుంటారంట. అలా కాదునైనా ప్రతి ఒక్క జీవి ఎందు కూడా ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉంటేనే చైతన్యం. చైతన్యం అంటే ఇప్పుడు ఎవరైనా చైతన్యం మనం కదులుతున్నాం అంటే ఆత్మ ఉన్నట్టు. కదలకపోతే ఏమంటారు? శామం అంటారు. అంతే కదా. ఒక జీవుడు కదిలినాడనుకో చైతన్యం, ఆత్మ ఉందనేసి. ఆత్మ దిగి వెళ్ళిపోయింది అనుకో అతను ఏమంటారు? శవం అంటారు. అంటే చైతన్యం ఉండదు. కాబట్టి ఆ ఆత్మ ఎలా ఉంటుంది తెలుసా? ఎడం చేతి పక్కన, ప్రతి ఒక్కరు ఎడం చేయి పక్కన హృదయం ఉంటుందా? హార్ట్ ఏడుంది? హార్ట్ ఈ జోబిల కల ఉంటుంది అనమాట హార్ట్. అందుకే జోబిలు ఇక్కడ పెడతాం. ఇప్పుడు టీ షర్ట్లకు జోబిలు ఉండేలేదు, జోబిలేని చొక్కాలు వేసుకొని తిరుగుతారు. జోబిలు ఎందుకు ఇక్కడ పెట్టారు? ఎడం చేతి పక్కంటే ఇక్కడ ఆత్మ ఉంటుంది, ఆత్మ పక్కన పరమాత్మ ఉంటాడు, భగవంతుడు అన్నింటిని చూస్తూ ఉంటాడు. ఈ జోబు నుంచి ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా ధర్మంగా ఖర్చు పెట్టాలా. అలాగే నీ జోబులో పెట్టుకో డబ్బులు ప్రతి ఒక్కటి కూడా ధర్మంగా దాన్ని లోపల పెట్టుకోవాలా అని చెప్పడానికి ఇక్కడ పెట్టారనమాట. అంతే కదా. మనం ఇంత ఫోన్ పెట్టుకుని మాకు డబ్బు తప్పలేదు ఫోన్పే వేసుకుంటాం. కానీ ఫోన్పే వేసుకున్నా కూడా ఆ డబ్బు కూడా మనం ధర్మంగా సంపాదించాలి. అప్పుడు మనకు తృప్తి, ఆనందం వస్తుంది. కాబట్టి ఈ ఆత్మ ఎంత సైజు ఉంటుంది తెలుసా? ఆత్మ ఎవరో చూసారా? ఆత్మ ఎంత ఉంటుంది ఎవరికి తెలుసా? కానీ కృష్ణుడు భగవద్గీతలు అంటున్నాడు, ఈ ఆత్మ ఇంటికి ఉంది కదా మన వెంటిక, దాని కొనా భాగం అని ఏం చేయాలా? 10,000 వంతు చేయాలంట. 10,000 భాగాలు కట్ చేయాలి. కనపడుతుందా కంటికి? వెంటికి కొన చాలా చిన్నది, అణులాగా ఉంటుంది. దాన్ని 10,000 చేసి ఇంకేం కనపడుతుంది? మైక్రోస్కోప్ కూడా కనపడదు. వా భలే టాట్ కనిపెట్టాడు, మైక్రోస్కోప్ కనపడుతుంది కదా అనేసి. అందుకు కూడా కనపడదు. అంత సూక్ష్మ అంటుంది. అంత ఉంటుందంటే ఆత్మ మన సైజు. అంత చిన్న ఆత్మ ఈ శరీరం నడిపిస్తుంది. మనకే కాదు, ఏనుగుండ కూడా అంత చిన్న ఆత్మనే. ఏనుగు పెద్ద సైజు కదా, పెద్దగా ఉంటుంది అనుకుంటూ వద్దాం. అలాగనే చీమ చిన్నగా ఉంటుందంటే చీమ కూడా అంతే ఉంటుందంట. అంటే అంత చిన్న సైజు ఆత్మ. ఆత్మ పక్కన ఎవరుంటారు తెలుసా? సాక్షిభూతుడై పరమాత్మ ఉంటాడు. ఆయన పేరు క్షీరోదక సాయి విష్ణు అంటారు. ఏం పేరు ఆయన పేరు? ఆ కృష్ణుడి పేరు క్షీరోదక సాయి విష్ణు అంటారు అనమాట. ఇక్కడ ఎట్టుంటారు తెలుసా? ఆయన చంకు చక్ర గద పద్మం పెట్టుకుంటారు చతుర్భుజంతో. చతుర్భుజం అంటే తెలుసా? 4 భుజాలు, 4 చేతులు ఉంటుంది ఆయన. ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రము, ఒక చేతిలో ఏముంటుంది? తామర పుష్పం, ఇంకో చేతిలో గద. చంకు చక్ర గద పుష్పంతో ఉంటారన్నమాట. ఆయన పేరేమి? క్షీరోదక సాయి విష్ణువు. ఈయన పని ఏం తెలుసా? సాక్షిభూతుడై ఉంటాడు. మనం చేసే మంచి పనులు, చెడ్డ పనులు ఏదైనా కావచ్చు, సాక్షిగా నిలబెడతాడన్నమాట. కాబట్టి ఎవరు లేదు కదా, తప్పు చేస్తాం కదా, మనం దొరికిపోవాలనుకుంటారు చాలా మంది. కానీ నీలో ఉండే స్వామికి కళ్ళు మూసుకుంటావా? ఆయన కళ్ళు గంతలు కట్టేది అనుకుంటుందా? న్యాయస్థానంలో అయితే కళ్ళు గంతలు కట్టుంటారు అన్నమాట. ధర్మదేవత అందరూ ఒకేలా చూడాలనేసి. కానీ మన ఉండే స్వామికి ఎలా ఎవరు గంతలు కట్టేది? ఎలుకలు అన్నీ కలిసి పిల్లికి గంట కట్టినట్టే. ఎలికి పిల్లిలపై గంట కట్టాలి, అయ్యే పని అదే. అలాగే భగవంతుడు మనం కళ్ళు కాపలేము, లోపల ఉంటాడు. ఇంకో చోటు కొన్నాడు మన కృష్ణుడు మన శరీరంలో. ఎక్కడున్నాడు తెలుసా? మనం తీసుకునే ఆహారం ఆరిగించి ఇక్కడ పట్ల కూర్చుంటాడు అనమాట. ఇటు చక్క మొక్కలేసి కూర్చుంటాడు. ఆయన పేరు ఏం తెలుసా? గర్భోద సాయి విష్ణువు. ఆయన పేరేమి? గర్భోదక సాయి విష్ణువు అనమాట. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరు కృష్ణుడు ఉంటూ మనం ఏం చేస్తాం? అందుకే మనం ఎవరిని కలిసినప్పుడు ప్రభు 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 అంటాం. ప్రభు అంటే అర్థం తెలుసా? ప్రభు అంటే అర్థం తెలుసా? నేనా ప్రభు అంటే ఏమి? భగవంతుడా? అఫ్కోర్స్ భగవంతుడే ప్రభు అంటే. కానీ దాని అర్థం అంటే గొప్పవాడని. మహాప్రభు అంటే చాలా గొప్పవాళ్ళని. గొప్పవాళ్ళు ఎవరు అంటే నేను గొప్పవాడు కాదు, నేను తక్కువ అని చెప్పుకోవడానికి అర్థం. ప్రభు అంటే ప్రతి ఒక్కరిని గొప్పవాళ్ళుగా మనం చూడగలిగినప్పుడు, ప్రతి ఒక్కరు కృష్ణుడు మనం చూడలేము, ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళే. అందుకే ఈ అభిషేకం మాల వేసుకుంటే స్వామి 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 అంటారు. స్వామి అంటే అర్థం తెలుసా? స్వామి అంటే తెలుసా? మాల వేసుకుంటే వాళ్ళు స్వామి. మామూలు మనం పోతే ఇస్కాన్ వాళ్ళు తప్పితే ప్రభు అని చెప్తే మిగతా వాళ్ళతో స్వామి అని అంటారు. స్వామి అంటే ఇలా మాల వేసుకుంటే స్వామి అంటారు. స్వామి దానికి అర్థం తెలుసా?
స్వామి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు అని. తన ఇంద్రియాలను జయించిన వాడు స్వామి, గోస్వామి అంటారు. ఏ స్వామి? గోస్వామి. గో అంటే ఇంద్రియాలు, గోస్వామి ఇంద్రియాన్ని జయించిన వాడు కాబట్టి స్వామిని షార్ట్గా చెప్తారనమాట. స్వామి అంటే యాడ స్వామి ఇంద్రియాలు జయిస్తున్నారు, అందుకే ఏది పడితే తినేస్తున్నారు. హోటల్లో తినకూడదు స్వామిలు పోయి. మన స్వామిలు చూడు, హోటల్లో తినేస్తారు, బయట తినేస్తారు, ఏడంటాడు పడుకుంటారు, ఏది పడితే కాల్ చేస్తున్నారు, ఏది పడితే తాగేస్తున్నారు. స్వామి 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 అంతే. 48 రోజులు స్వామి దీక్ష మాల ఇప్పుడు 48 నుంచి జారిపోయి 41కి వచ్చి 22కి వచ్చి 11కి వచ్చి ఇప్పుడు అప్పటికప్పుడుగా కూడా అయిపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలా? మన ధర్మాన్ని పాటించాలా. ఏ ధర్మము? భక్తి చేసుకునేందుకు ధర్మం ఉంటే ఆ ధర్మం పాటించాలి. మన ధర్మం నుంచి పాటించకపోతే ఏమవుతుందంటే మన క్లాస్ అవుతాం. ఒక ధర్మం ఉంటుంది, 1 వేలో పోకూడదని ఉంటుంది, అది ఒక ధర్మం. 1 వేలోనే పోతారు, అది మామూలుగా పోరు, డర్ తిప్పుతా పోతారు. ఆడిపోయే దెబ్బకు పక్కనోడు భయపడి చేస్తాడు. ఏమవుతుంది అని అంటే అతనే పోతాడు, కానీ ఇతను భయపడి ఇతను బాధపడిపోతాడు. వాస్తవానికి మన ధర్మం మనం పాటించాలంటే ఆ ధర్మం మనం కాపాడుతుంది. అందుకే మనకి టిటిడి దాంట్లో పైన చూసినట్టే ధర్మం రక్షిత ఉంటుందన్నమాట. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందనేసి మన వాళ్ళు అపార్థం చేసుకునేస్తున్నారు. ఆ ధర్మము మిమ్మల్ని కాపాడుతుందనేసి మర్చిపోయేసి కలుపుకునేది అనమాట. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందన్నట్టు తయారైపోయినారు. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. దాని అర్థం దాన్ని ఎట్లా మార్చేశారంటే ధర్మాన్ని కాపాడండి, అధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు చేసేదాన్ని అధర్మం పడలే, ఏది కానీ చక్కగా చేయం. మనుషులు చేసే పని ఏం చేసేది. అందుకే జీవులంతా బాగుంది, సంతోషంగా ఉంది. అది ఆ జీవిత కాలంలో బతికి చేస్తుంది. అదే హాస్పిటల్ పోలే. ఏమైనా కుక్కలు రోడ్డు మీద కుక్కలు ఎప్పుడు హాస్పిటల్ పోయి చూసారా? ఇంట్లో కుక్కలు తప్పితే ఇంట్లో సాకే కుక్కలు హాస్పిటల్ తీసుకుపోతారు, ఇంట్లో సాకే జంతువులు హాస్పిటల్కి పోతుంది. కానీ విచ్చలవిడిగా తిరిగే జంతువులు ఇప్పుడు అడవులు ఉంటాయి, సింహానికి ఒక హాస్పిటల్ ఉన్నాయి, పులికి ఒక హాస్పిటల్, సింహానికి హాస్పిటల్, పావురాలకు హాస్పిటల్, పక్షులకు హాస్పిటల్, ఇవన్నీ హాస్పిటల్ పెట్టుకుందా? మనిషికి మాత్రం ఎన్ని హాస్పిటల్ ఉంది చూసారా? ఎన్నో ఉంది. మనిషి చాకే జంతువులు కూడా హాస్పిటల్. మళ్ళా విచ్చలవిడిగా తిరిగే జంతువులు లేదు, ఎందుకంటే అవి ధర్మంగా బాగా బతుకుతా ఉంది. అది మనిషి తన ధర్మాన్ని వదిలేసి బతుకుతున్నాడు కాబట్టి వాడు అనారోగ్య పాలవుతాడు. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే ఏమవుతుందంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి నాకేంటి అనే ప్రస్తావన రాకూడదు. నాకేంటి ఏం చేయాలి అంటే ఏదైనా ఉంటేనే మనం జపం చేయండి అంటే నాకేంటి. ఒక ఆయన అడిగినాడు, ఫస్ట్ ఇసుకైనా పోయిన కొత్తలోనే జపం చేసుకుంటూ పోతుంటే ఒక ఆయన పరిధించాడు, స్వామి 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 అన్నాడు. చెప్పండి అంటే, ఎన్ని గంటలు పోతారు మీ గుళ్ళు, ఏమిస్తారు మీకు గుళ్ళు అన్నారు. మా గుళ్ళు ఏమి ప్రసాదం ఇస్తారు, తలాత పోతే మంగళారతి తర్వాత ఒక స్పూన్ ప్రసాదం ఇస్తారు. ఎవరు తిన్నారా? ఒక స్పూన్ ఇస్తారన్నమాట. ఒక అరిచేదు ఒక స్పూన్ ఇస్తారన్నమాట. మహాప్రసాదం అంటారు. అది భగవంతుడు నైట్ నైవేద్యం పెడతారు. నాకు మహాప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది, అమృతంగా ఉంటుంది ప్రసాదం. దాన్ని తినేదాన్ని పిల్లకాయలు, దానికోసమే మా పిల్లకాయలు చిన్నప్పుడు మంగళారతికి వచ్చేవాళ్ళు. ఆ ప్రసాదం తీసుకుని వస్తామయ్యా, ఇంకేం వీయరంటే. అది కాదు ప్రతిరోజు పోతారు కదా, మీకేం వీయకుంటే ఎందుకు పోతారా? అరే వాళ్ళు భక్తి నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు నువ్వు కూడా రావాలి, అదికి వచ్చి భక్తి చేసుకోవాలా. దానికి ఎవరు అయ్యా అంటే, లేదు స్వామి నాకు చిన్న రిక్వెస్ట్, మా ఫ్రెండ్ ఉన్నాడు చాలా ఇబ్బందిగా ఉన్నాడు, ఒక 2 లక్షలు అప్పు అయిపోయింది, మీ గుళ్ళో అడిగి తీర్చేసండి, మా వాడు డైలీ వస్తారు గుడికి అన్నాడు. అంటే వాడు 2 లక్షలు అప్పు తీరిస్తే వాడు డైలీ మంగళారతి గుడికి వస్తాడంట. అప్పుడు నేను డైలీ పోయేవాడు నాకు ఎన్ని లక్షలు వెళ్ళా గుళ్ళ అంటే నాకు ఏదైనా లాభం ఉంటేనే. ఇప్పుడు మనం కూడా సేవకు పోతున్నాం కదా, మనందరూ కలిసి ప్రసాద్ కుకింగ్ సర్వీస్కి వెళ్తూ ఉంటాం. ప్రసాద్ కుకింగ్ సర్వీస్ వాళ్ళు అంటే మా ఊర్లో మా విలేజ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు అడుగుతారన్నమాట, ఏ స్వామి అడిగిపోతున్నావు, అందరూ బయలుదేరేశారంటే, ఈ ప్రసాద్ కుకింగ్ సర్వీస్కి పోతున్నాం, ఎంత ఇస్తారండి, ఎంత వస్తుంది, బాగా మిగులుతుందా అంటారు. అంటే ఒక్కొక్కళ్ళు కలిపి తీసుకుంటారా, అందరు కలిపి ఒకసారి నువ్వే తీసుకుంటావా, వాళ్ళకు కూడా వచ్చి కూడా ఇస్తావా ఇవా, ఎన్ని డౌట్లు వాళ్ళకి. అయ్యా మేము చేసేది సేవ పరంగా చేస్తాము, ఏమో రూపాయి డబ్బు తీసుకోండి, భగవంతుడి సేవగా భక్తులు చేసే సేవగా చేస్తామంటే నమ్మరు. ఇంతవరకు నమ్మలే వాళ్ళు. 23 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు నమ్ముతారని. వాళ్ళు నమ్మనలే. ఏమి లేకుండా ఎందుకు పోతారు అంటే నువ్వు సామెత ఉందన్నమాట, కోంటోడు కుడిమి ఊరికినే పోకదనేసి ఏదో సామెత పెద్దవాళ్ళు చెప్తాడు. ఏమో తెలుసా మీకు? ఆవిడ సోడియం కుడిమి సొమ్మ ఆడదనేసి, అంటే వాళ్ళకి చిన్న జుట్టు ఉందన్నమాట, దాని ఊపితే కూడా 100 అర్థాలు ఉంటుందన్నమాట.
వాళ్ళు జుట్టు ఊపినా కూడా వాళ్ళకి అర్థాలు ఉంటుందన్నమాట. కాబట్టి అది వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. అవునా? అంటే వాళ్ళు అంత కేర్ఫుల్గా ఉంటారు. ఆదాయం లేకపోతే ఏ పని చేసేయలేదు, కానీ ఆదాయం లేకపోయినా కూడా ఏ పని చేయాలా? భక్తి కార్యక్రమం చేయాలా. ఇది ఆయుధాలు చేసే పని కాదు, భగవంతుడి మనసుని గెలుచుకోవాలా. ఒక అమ్మాయిని ప్రేమించిన అనుకోండి, అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయికి ఏదేది నచ్చదో అవన్నీ వదిలేస్తారు. ఏదేది నచ్చిందో వీరికి నచ్చపోయినా చేస్తాడు. ఎందుకని ప్రేమ ఓ ప్రేమ అనేసి ఎన్ని రోజులు చేస్తాడు తెలుసా? ఆ పెళ్ళి ఎవరికి చేస్తాడు? మళ్ళీ చేయడు. ఎందుకంటే ఆ ప్రేమ అలా చేపిస్తుంది అనమాట. అలా కృష్ణుడు ప్రేమించాలంటే, కృష్ణ ప్రేమ మనకు కావాలంటే కృష్ణుడు నచ్చినటువంటి మనం చేయాలి. ఎన్నాళ్ళు చేయాలి తెలుసా? కృష్ణుడు ఏమారాడా? పెళ్ళైనాక ఏమార్చేద్దామంటే ఇట్లా భౌతికంగా ఏమార్చడం కృష్ణుడు. ఎందుకంటే ఆయన ఇక్కడే ఉంటాడు. నువ్వు ఏమారుస్తున్నావా ఏమార్చడం ఆయన తెలుసు. నీ హృదయంలో ఉండేటప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఏ ఉద్దేశం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, భావగ్రాహి జనాది, నీ భావాన్ని సైతం గుర్తించగలడు అనమాట. మనం చెప్తేనే మనం వినగలం, చెప్తేనే మనసులో మాట తెలుస్తుంది. కొందరు మొహం చూసినా కూడా మనం కనుక్కోవచ్చు, మన శక్తి అంతవరకే. కానీ భావాన్ని గ్రహించే శక్తి మనకు లేదు, అది కేవలం కృష్ణుడిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మన కృష్ణ ప్రేమని పొందాలంటే కృష్ణుడికి నచ్చినట్టువి మనం చేయాలి. దాంట్లో మన లాభాలు, దాంట్లో మనకి ఇన్కమ్, ఇవన్నీ మన సోర్స్ మనం వెతకూడదు. నాకేంటి వస్తుంది, నాకేమొస్తుంది అటని మనం భక్తి చేస్తే మన భక్తిలో ఆనందం రాదు, ఎన్నడూ రాదు. కాబట్టి భక్తిలో మనకు ఆనందం రావాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈడ మంత్ర జపం చేస్తూ నిత్యము కనీసం ఒక్కసారిన, అంటే ఇంతవరకు చేయలేని వాళ్ళు, అందుకని అందరూ కలిసి చేసే వాళ్ళంతా ఒకటిసారి వెళ్ళిపోవద్దండి. కొత్త వాళ్ళు ఎవరినో వింటే వాళ్ళు చెప్తున్నామంట, కనీసం జీవితంలో ఒక్కసారి జపం చేస్తే కూడా వాళ్ళు వైష్ణవులుగా పరిగణించాలని చైతన్య మహాప్రభు చెప్పినారన్నమాట. ఒకే ఒకసారి. అంత గొప్ప వైష్ణవులు అంటే ఎవరు తెలుసా? వైష్ణవం అంటే బ్రహ్మ కంటే గొప్ప వాళ్ళంట వైష్ణవులు అనేవాళ్ళు. మన మామూలుగా బ్రహ్మ గొప్ప సృష్టికర్త అనుకుంటే ఆయన కంటే గొప్ప స్థాయిలో చూస్తారంట. కాబట్టి మనం ఏం చేయాలా? భగవంతుడు భక్తి చేస్తూ అందరికి భక్తి నేర్పించాలి. శిల ప్రభుపాద్కి, శిల గురుదేవికి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి ఓ. హరే కృష్ణ.